వాక్కాయ పప్పు ఎప్పుడైనా తిన్నారండి? సో, మాకెళ్ళి మాత్రం ఇవి ఖచ్చితంగా సీజనల్‌గా దొరుకుతాయి కాబట్టి, ఇవి దొరికినప్పుడు మాత్రం ఖచ్చితంగా పప్పు గానీ, చట్నీ గానీ చేసుకుంటాము. సో, ఇది అయితే ఒకసారి మా అత్తయ్యగారు చేశారు. అప్పటి నుంచి నేను ఇలాగే చేస్తున్నాననమాట. ఇవి గింజ లోపల సీడ్ అనేది ఉంటదండి. సో, దాన్ని ఒక్కొక్కటిగా తీసుకోవాలి. లేకపోతే మనకి కర్రీ అనేది ఎగుడు కట్టిద్ది అనేసని అంటారు కదా! అలా అనమాట. సో, ఇది ఒక పెద్ద బౌల్‌లో నాకు వాక్కాయలు ఒక మెజర్‌మెంట్ ప్రకారం చూస్తే ఒక బౌల్‌కి అయ్యాయనుకోండి. ఆ బౌల్‌తో సేమ్ కందిపప్పు తీసుకున్నాను. సో, ఒకసారి చక్కగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత ఈ కట్ చేసుకున్న వాక్కాయలు, ఒక 2 టొమాటోసు, ఒక 4, 5 పచ్చిమిర్చిని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఒకసారి మొత్తం చూసుకున్న తర్వాత ఇందులో కొంచెం పసుపు, కొద్దిగా కారం యాడ్ చేసుకోవాలి. ఈ స్టేజ్‌లో సాల్ట్ అనేది వేయరు కదా! నేనైతే కుక్కర్‌లో ఏదైనా పెట్టేటప్పుడు సాల్ట్ అయితే వేయను. పొంగిపోయిద్ది అంటారు కదా! అందుకనేసి. సో, ఉప్పు, కారం వేసుకున్న తర్వాత మనం ఈ మెజర్‌మెంట్‌కి తగ్గట్టుగా వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను ఒక 3 విజిల్స్ వచ్చేసరికి నా పప్పు అయితే ఉడికిపోయిందండి. సో, చక్కగా ఇలా ఈ పప్పుతో మంచి కాంబినేషన్ చాలా బావుంటదండి. ఇందులో ఏంటంటే మనం చింతపండు అనేది వాడమనమాట. ఎందుకంటే ఇవి పుల్లగా ఉంటాయి ఈ వాక్కాయలనేవి. సో, పప్పు అయితే పర్ఫెక్ట్‌గా ఉడికిపోయింది. అయితే ఇందులో వాటర్ అనేది లేదు కాబట్టి కొంచెం నేను వేడి నీళ్ళు ఇందులో యాడ్ చేసుకున్నాను. పప్పు మెదుపుకున్న తర్వాత మన ఎంత ఎంత చిక్కగా ఉండాలా, పలుచగా ఉండాలని చూసుకొని మనకి తగ్గట్టుగా వాటర్ యాడ్ చేసుకొని ఇలా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. సో, మామూలు పప్పులాగే దీనికి పోపు పెట్టేసుకొని పప్పుని ఇందులో వేసుకోవాలన్నమాట. చక్కగా వేడివేడి అన్నంలో ఈ పప్పు పెట్టుకొని ఒక అప్పడం పెట్టుకొని తింటే చాలా చాలా బాగుంటుంది కదా! సో, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీ దగ్గర ఇవి దొరికితే మాత్రం అస్సలు వదలొద్దు. మంచిది, హెల్త్‌కి కూడా మంచిదంటారు ఇవి. సో, మన ఛానల్ అయితే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.